వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రైతులను కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు రైతులతో కలిసి రిజర్వాయర్ ఆయకట్టు ప్రాంత పంటలను పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ వచ్చిందే నీళ్ల కోసం, కానీ నేడు అదే నీటి కోసం రైతులు అరిగోసలు పడుతున్నారు. కేసీఆర్ హయాంలో రైతుల సంక్షేమానికి రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో బాసటగా ఉండేది ప్రభుత్వం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని మూలన పెట్టేసింది. సాగునీరు, కరెంట్, ఎరువులు లేక రైతులు కష్టాల్లో ఉన్నారు. రిజర్వాయర్లు 90% పూర్తయినా ప్రభుత్వం ముందుకు కదలడం లేదు. పాలకుర్తిలో 77,000 ఎకరాలకు నీరు రావాల్సిన ప్రాజెక్టులు నిలిచిపోయాయి. కాలువలు, చెరువులు, వాగులన్నీ ఎండిపోయాయి. సమీక్షలు ఆలస్యం, నీటి విడుదలలో జాప్యం రైతుల కన్నీళ్లు కక్కించేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 519 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతును రాజుగా చూసిన కేసీఆర్ ప్రభుత్వం తర్వాత ఇప్పుడు రైతు కన్నీళ్లే మిగిలాయి. వారం రోజుల్లోగా నీళ్లను విడుదల చేయకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట ధర్నా చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. అన్ని మండల నుంచి కలిసి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నాకు 10 రోజుల నుంచి అన్ని ఊళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈరెంటి నుంచి ఫోన్లు వచ్చినాయి, షాతాపూర్ నుంచి వచ్చినాయి, మాదాపూర్ నుంచి వచ్చినాయి, అన్ని ఊళ్ళ నుంచి. సార్ నీళ్ళు వస్తలేవు సార్, ఏమైనా చేసి నీళ్ళు ఇప్పేయండి సార్ అని ఆవేదన ఏడ్చుకుంటా ఫోన్ చేస్తారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలు కూడా ఫోన్ చేశారు. అయ్యా మా వాళ్ళు పట్టించుకుంటలేరు, ఏదో పొరపాటున ఓటేసినాం, ఏదో మార్పు అంటే ఓటేసినాం, ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదని రైతులు కూడా ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తారు. మీరున్నప్పుడు నీళ్లు బంద్ చేయండి, ఎక్కువైనాయి సార్ నీళ్లు బంద్ చేయండి అని మీరున్నప్పుడు ఫోన్ చేసేది. ఇప్పుడు నీళ్ళు వస్తలేవు అని ఫోన్లు చేస్తున్నారు. కొంచెం బాధ అనిపించింది. ఏది ఏమైనా కూడా ఆ బాధ చూసి నేను అధికారులతో మాట్లాడాను, కాంట్రాక్టర్తో మాట్లాడాను. పోయినసారి ఇట్టే మాట్లాడాను, వెంబడి పడి, కానీ అప్పటి వరకు సగం పొలాలు ఎండిపోయినాయి. అయినా మోటార్లు దగ్గరికి పోయి అధికారులతోటి, ఉత్తమ్తోటి, వీళ్ళతో మాట్లాడితే నీళ్ళు ఇప్పిస్తే మళ్ళా వారం రోజులలో నీళ్లు బంద్ చేసింది. ఇక ఇప్పుడు ఇట్లా ఉండద్దు, ఏది ఏమైనా చేసి మన 5 ఏళ్ళ నుంచి వరుసగా నీళ్లు వచ్చాయి. వాస్తవంగా కడిగంటి చెర్లకు కాలువ లేదు, దేవరుప్పుల చెర్లకు కాలువ లేదు, కోల్కొండ చెర్లకు కాలువ లేదు. కాలువ లేకున్నా ఉత్తగా పొలాల పట్టి చెరువు శిఖరం నుంచి పడి చెల్లు నింపించాను నేను. కానీ ఇప్పుడు గోస పడుతుంది వాళ్ళు. నేను చాలా వాళ్ళ ఆవేదన చూస్తున్నా. రాజకీయాలు పక్కకు పెట్టి రైతుల కోసం పోరాటం చేయాలనేది నిర్ణయించుకున్నాను. నేను ఒకటే ఆలోచన చేశాను, 3 రోజులు బట్టి, వారం రోజులు బట్టి ప్రయత్నం చేస్తున్నాం. కాంట్రాక్టర్లో ఫోన్ చేస్తున్నా, ఏమైనా మోటార్లు ఆన్ చేస్తలేరంటే, సార్ మాకు బిల్లు రాలేదు సార్, 2 ఏళ్ళ బట్టి మోటార్కు మెయింటెనెన్స్కు ₹100 ఇస్తారు నెలకు. దాదాపు 2 ఏళ్ళ బట్టి నీళ్ళు మాకు పైసలు ఇస్తలేరు, మా జీతాలు ఎట్టి వెళ్తాయి సార్, మా కత్తిలు వెళ్తాయి, మీ చిన్న మోటార్లు రిపేర్ చేసుకుని బతికేటోళ్ళని వాళ్ళు అంటారు. నేను ఆ కాంట్రాక్టర్లకు ఫోన్ చేస్తే అట్లా అంటారు. అధికారులకు ఫోన్ చేస్తాను, సార్ మీ ఇస్తాం కొద్ది రోజులు అంటే నాకు తెలుసు, మీరు పోస్ట్ పోన్ చేసేందుకే కొద్ది రోజులు అంటారు. కానీ ఏ డేట్ అంటే ఏ డేట్ చెప్తలేదు వాళ్ళు. ఇవాళ కూడా సిఈ గారితో మాట్లాడారు, ఏందా ఇస్తామంటారా? సార్ మోటార్ ఆన్ చేస్తాం సార్. ఎన్ని ఆర్డర్ చేస్తానంటే ఒక్క మోటార్తో ఏమవుతుందా? ఒక్క మోటార్తో ఏమవుతుంది అని నేను ఇవాళ ఉదయం దబాయించడం కూడా జరిగింది. ఇప్పటి వరకు మనం మొదటి 3 నెలల కిందనే మీటింగ్లు పెట్టి రిజర్వాయర్లు నింపి, ప్రతి చెల్లకు నింపి, దేవరుపుల వాగు, ఆకేరు వాగులకు నీళ్లు వదిలిపెడితే బాయిలల్లో, బోర్లలో నీళ్లు పెరుగుతాయి అనేది మనం దూరదృష్టితో ఆలోచించేది. కానీ బావులు ఎండిపోయినాయి, బాయిలలో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.